సోషల్ మీడియా అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి కీలక నేతలను ఈరోజు అరెస్ట్ చేస్తారని, రేపు అరెస్ట్ చేస్తారని, కొంతమంది ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం కూడా వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులోకి తాజాగా అంటే వీళ్ళ సోషల్ మీడియా సంబంధం లేకపోయినా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని తిట్టినోళ్ళు కానీ, లేదంటే రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, వీళ్ళందరూ మొన్నటి వరకు వైసీపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఈయన కానీ, సజ్జల భార్గవ్ కానీ, వీళ్ళందరూ అంటే ఈ వారం వీళ్ళ అరెస్టులు ఉండబోతున్నాయి అని ముందు ఒక సంకేతం ఇవ్వడం, ఒక రకంగా అది బెదిరించడమో, పరుగులు పెట్టించడమో, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వాళ్ళని అందులోకి అరెస్టులన్నీ అర్ధరాత్రులు జరుగుతున్నాయంట. కోర్టు కూడా చెప్పింది అర్ధరాత్రులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం, వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్లో పెడతారో కూడా తెలియదు. ఒక పక్క వైసీపీ లేదంటే ఆయన పొన్నవల్లి సుధాకర్ గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు మేము ఉన్నాం అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ భరోసా ఏం కనిపిస్తుంది? వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు, జైల్లో కూర్చుంటున్నారు. తాజాగా వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన అవినాష్ పిఏ పేరు చెప్పారని, ఆయన పోస్టులు పెట్టడానికి కారణం వాళ్ళే అని మొత్తం మీద ఓవరాల్గా చూస్తూ ఉంటే ఫైనల్గా సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఏ అవినాష్ రెడ్డినో లేదంటే జగన్నో అరెస్ట్ చేసేలా ఉందా వ్యవహారం, సీన్ అక్కడి వరకు వెళ్తుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ వారం అంటే లిస్టు లెక్క చూస్తే ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక పోసానో లేదంటే సజ్జల భార్గవ్, అంటే వీళ్ళు కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు, కీలక నేతలు, చిన్న చిన్న మొన్న 40 మంది 50 మంది పోల్చుకుంటే ఈ అరెస్ట్లు ఏమైనా చూడబోతున్నావా? అలా కనిపిస్తుందా? ఇది ఒక స్ట్రాటజిక్గా నడుస్తున్నటువంటి వ్యవహారం. బేసిక్గా ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ ఏమైనా నడుస్తుందా? ఇంకేం నడుస్తుంది? ఇదే ఉంటుంది. అప్పులకు సంబంధించి 14 లక్షల కోట్లని బ్యానర్ హెడ్డింగ్లు వచ్చినాయి. 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 11, 12. దాన్ని ఫైనల్గా పురంధేశ్వరి గారు 14 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఇప్పుడు బడ్జెట్లో ఎంత ఉంది? 6.5 లక్షల కోట్లు ఉంది. ఇది ఇదివరకు మనం మాట్లాడాం చాలాసార్లు. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట, లేదా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన మాట, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పిన మాట. దానికి ఈవెన్ మనం కార్పొరేషన్ లోన్లు అయితే గీతో 1,00,000-1,50,000 కోట్లు ఉంటే అంతకు మించి ఏముండవని కూడా చెప్పు. ఇప్పుడు ఫైనల్గా ఏం తేలింది? అదే కదా. కానీ ఇది చర్చ జరుగుతుందా? జరగట్లేదు. అలాగే ఒక సూపర్ 6 గురించి చర్చ జరుగుతుందా? జరగట్లేదు. అంటే ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ మీద చర్చ జరగడం కంటే కూడా, లేదా ఒక పబ్లిక్ పర్సెప్షన్ మీద చర్చ జరగడం కంటే కూడా రాజకీయ చర్చ మీడియాకి సులభం. సింపుల్. సోషల్ మీడియాకి కూడా అదే సులభం. చర్చ కంటే రచ్చకే ప్రాధాన్యత ఎక్కువ కదా. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చర్చ నుంచి పక్కెళ్ళిపోతాయి. అవును. ఇప్పుడు అదే ఇక్కడ వ్యూహం కనబడుతోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి సోషల్ మీడియా దాంట్లో ఏం అరెస్ట్ చేస్తారు, జగన్ ఏం అరెస్ట్ చేస్తారు? అందులో వర్రా రవీంద్రారెడ్డి అంటే ఒక రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని అప్రూవర్గానే మారిపోయారా? అతని తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పాడు కదా, మమ్మల్ని నన్ను కొట్టారు, వాళ్ళు చెప్పిన దాని మీద సంతకం పెట్టించుకున్నారు, నేనేం చెప్పలేదు అది అని చెప్పాడు. అతను హాస్పిటల్ పంపించాడు. దాన్ని ఇంకా అక్కడతో ఆ వాల్యూ పోయినట్టే కదా. ఇప్పుడు అతని పేరేంటి? రవికిరణ్, ఇంటూరు రవికిరణ్ అట్లాగే చెప్పారు. అతను కూడా నాకేం సంబంధం లేదు, వాళ్ళు ఏదో సంతకం బలవంతంగా రాయించుకున్నారని చెప్పారు. అంటే నీకు దాని ఆధారంగా ఇంకా కేసు వీళ్ళు పెట్టచ్చు, కేసులు పెట్టడానికే ఉంది. అతను చెప్పాడు అన్న కారణం కేసులని. కానీ అతను ఆల్రెడీ అప్రూవర్గా మారినటువంటి అతను అప్రూవర్గా మారలేదు ఎవరు వీళ్ళు. అదే కాకపోతే ఇలాంటివి చేస్తే మారేరేమో అని డౌట్ వస్తుంది. అలా చెయ్యాలని ఉద్దేశం. కానీ తర్వాత వైసీపీ వాళ్ళు అయితే ఫాలో అవుతున్నారు కదా లాయర్లు. వివేకానంద రెడ్డి కేసులో అతను దస్తగిరి అప్రూవర్గా మారిపోయారు. అట్లా ఉంటుంది. ఇక్కడ వీళ్ళెవరు అట్లా అప్రూవర్గా మారారు అన్నటువంటిది పోలీసులు చెప్పినటువంటిది కూడా అప్రూవర్ అనట్లేదు. వాళ్ళు ఇట్లాగ చెప్పారు లేదా ఇది అన్నటువంటి అది వర్కౌట్ కాదు కదా బేసిక్ గా. అంటే టీడీపీ సోషల్ మీడియా పనికి వస్తుంది. అది మారిపోయాడు, నిజం చెప్పేశాడు అట్లా కూడా అంటలేదు. వాళ్ళు కూడా అది కొడితే చెప్పాడు అన్నటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఏమవుతుంది దాంట్లో? వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చే వాంగ్మూలం ఫైనల్. మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆ వాంగ్మూలాలు ఏమి ఇవ్వట్లేదు కదా. నిజంగా వాళ్ళు కనుక అట్లా అప్రూవర్గా మారితే మ్యాజిస్ట్రేట్ దగ్గర వీళ్ళే వాంగ్మూలం ఇప్పించేవాడు. ఒక కేసులో ఎక్యూజ్డ్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చెల్లుబాటు కాదు. అది ఏ కోర్టులోనూ చెల్లుబాటు కాదు. పోలీసులు సబ్మిట్ చేసేది ఇది పోలీసులు ఇస్తున్నటువంటిది. దాంట్లో అసలు ఏమాత్రం చెల్లుబాటు కాదు అది. కాబట్టి వీళ్ళ అరెస్టులు ఏమి ఉండదు. కాకపోతే రేపు పార్టీ వన్నీ నోటీసులు ఇచ్చి పిలవచ్చు. అవి పిలుస్తూ ఉంటే చర్చ అంతా దాని మీదనే నడుస్తుంది. కానీ రామ్ గోపాల్ వర్మ టీడీపీకి ఇటు జనసేనకి ఇద్దరికి టార్గెట్ అయ్యారా? అవుతూ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం బలంగా ఆయన మీద కేసులు పెట్టడం కానీ ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అప్పటి అవును పాతీయాలకి ఆటోమేటిక్గా ఇవాళ దాన్ని పట్టించుకుంటారు. ఇప్పుడు ఆ లెక్కనైతే ఈ లక్ష్మీపార్వతి మీద తీసిన సినిమాలో
లేదంటే భారతీయ వీళ్ళ మీద కూడా సినిమా తీశారు కదా జగన్ మీద, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు కదా బేసిక్ గా. ఇవన్నీ వ్యూహం ఏం వీళ్ళది, వాళ్ళది ఇంకోటి ఏదో సినిమా తీశారు భారతీయ వివేక కేసు పేరు, అది తీశారు కదా. మరి అన్నిట్లో కూడా ఏముంది దాంట్లో, అది అప్పుడే తీశారు జగన్ ఉండగానే. మరి జగన్ వాళ్ళని అరెస్ట్ చేసి పట్టురాలేదు కదా బేసిక్గా అయితే. కాబట్టి వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి జగన్ బ్యాచ్ ఎవడికో మండినోడు మాత్రమే కేసులు పెట్టి ఏడిపించాడు. ఆ లీడర్లకు ఎవరికన్నా మండినోడు ఆ లీడర్ని టార్గెట్ చేస్తే ఆ లీడర్ ఇనిషియేటివ్ తీసుకుని చేశాడు. పార్టీ పరంగా ఆర్గనైజ్డ్ చేయలేడు, కేసులు పెట్టడం, వేధించడము, ఎత్తుకుపోవడం ఇట్లాంటిది ప్రభుత్వంగా సీరియస్ ఎఫర్ట్ పెట్టలా. ఇప్పుడు జగన్కి వీళ్ళు ఒక పాఠం నేర్పుతున్నారు. వాస్తవంగా ఏంటంటే జగన్కి పాలనా అనుభవం లేదు, కానీ ఒక మంచి సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ లాంటివి పట్టు రావడము, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు పోర్టులకు సంబంధించినటువంటిది, ఒక హాస్పిటల్కి సంబంధించిన తను ఒక విధానమైనటువంటి పరిపాలన విధానాన్ని అమలు చేసుకొచ్చాడు. అది పబ్లిక్ రీచ్ అయింది. ఇప్పుడు అతన్ని మర్చిపోవాలంటే అతను ఒక ఉన్మాది కింద చూపించేటటువంటి ప్రయత్నంలో భాగం సోషల్ మీడియా ఒక అసెట్ అయింది. అయితే సోషల్ మీడియాలో ఉన్మాది కాని పార్టీ ఎవరున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మలక్కని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ తిట్టని పార్టీ ఏది ఉంది? తిట్టించని పార్టీ ఏది ఉంది? ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్టులు పెట్టని పార్టీ ఏది ఉంది? అవతల వాళ్ళని లంకొడుకులు ముంకొడుకులు అని తిట్టనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఇందులో ఇంకో పాయింట్ ఉంది, మహిళల్ని మహిళల చేతనే తిట్టించారు. మగవాళ్ళని మహిళల చేత తిట్టించారు. కొత్త కొత్త వాళ్ళు వచ్చారు బయటకు. అప్పుడు ఏ పార్టీలు లేవు. ఇందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 గుడ్ ఇవాళ పెట్టండి. వీళ్ళందరూ నా కేసులో ఉగ్రవాదులకు పెట్టే కేసు పెట్టారు. అది కోర్టు రేపు పొద్దున ఏం చేస్తూ చూడాలి ప్రస్తుతానికి. అయితే వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు? రేపు వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కదా. శాశ్వతంగా ఏ పార్టీ అధికారంలో ఉండదు కదా. ఇంకోటి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ అనేటువంటి వాడి మీద ఎంత ద్వేషం చిమ్మినా 40% మంది అతనికి ఓట్లేశారు. 40 మంది 100కి అతని పక్షాన్ని ఉన్నారు. తెలుగుదేశానికి కూడా ఉంది 40 పక్షమే కదా కిందసారి, ఎంత దెబ్బతీసినా కూడా. అంటే మధ్యలో ఉన్న 20% మంది ఏం కోరారు? జగన్ వేధిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఓటేశారు. ఇప్పుడు వీళ్ళు వేధిస్తుంటే పర్లేదు అనుకుంటారా వాళ్ళు? ప్రభుత్వం అనేది వేధింపులకు దూరంగా ఉండాలా, బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు నిజమైనటువంటి కల్ప్రిట్లని కేసు పెట్టడంలో తప్పలేదు. వర్రా రవీంద్రారెడ్డి మీద పెట్టడంలో నేను తప్పను. అదే సందర్భంలో ఒక విషయం స్పష్టత ఇవ్వాలి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే పేరు మీద ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి నడిపిస్తోంది వైజాగ్లో ఉన్న ఒక తండ్రి కొడుకు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి అదే పులివెందులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మరి వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు నడిపిస్తున్నారా, వీళ్ళు నడిపిస్తున్నారా? లేదా అప్పుడు తప్పుడు కేసు పెట్టారా ఆ కుటుంబం మీద, ఆ తండ్రి కొడుకుల మీద? అర్ధరాత్రి పూట తీసుకొచ్చారు, వాళ్ళని వేధించారని అప్పుడు నడిచినటువంటి. కాబట్టి ఇదేంటి ఈ కథ? ఒకటి తేలాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పటికైనా సరే ఆపండి. ఏది అరెస్ట్ల ఆపమంటలా, ఈ అసభ్య పదజాలం, అసహ్యకరమైనటువంటి తిట్లు, శాపనార్థాలు ఆపండి. ఒకళ్ళని తిడుతూ మేం మాత్రం కరెక్ట్ అంటే ఎట్లాగుంటది? అదే కదా. ఒకళ్ళని తిడుతూ నువ్వు ఏది 3ంటికి అదేది హారతి అని భారతీయ పేరుతో నాష్ అని ఇట్లాగ పెట్టి ఎన్ని చేస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకుండా మీరు రెండో పక్కన మార్ఫింగ్ ఫోటోలు వీళ్ళు చేయట్లేదా? అదే కదా. రామ్ గోపాల్ వర్మ చేశాడు, వీళ్ళు చేయట్లేదా మార్ఫింగ్ ఫోటోలు? జగన్మోహన్ రెడ్డిది ఏం చేస్తున్నారు? ఎన్ని ఫోటోలు చేస్తున్నారు? బర్రెలు కాచుకునేవాడు నేను, లేకపోతే ఇంటి బయట వాళ్ళిద్దరు లోపల ఉంటే బయట కూర్చున్నట్టు, ఇట్లాంటి ఎన్ని చేయట్లేదు ఇవన్నీ. మరి దాన్ని ఎవరు ఆపుతున్నారు? మరి అవి ఆపకుండా నీతులు శుద్ధులు అనేటటువంటిది ఇది ఉంటే ఎంతవరకు నడుస్తుంది? ఇక్కడ పాయింట్ అలా ఒకటే, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ అంశాలకు ఒక ముగింపు పలకాలి. ఇంకోటి ఇప్పుడు ఇంకొక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అతని పేరు ఏంటది, కాకాని గోవర్ధన్ రెడ్డిని పిలిపించడం. అతను ఒక పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఒక విమర్శ చేశాడు. దానికి పిలిచి నువ్వు వచ్చి నువ్వు చేసిన విమర్శకి ఆధారం ఏంటో పోలీస్ స్టేషన్లో నిరూపించాలా? పోలీస్ స్టేషన్ ఏమన్నా న్యాయస్థానమా జడ్జిమెంట్ ఇవ్వడానికి? విమర్శించవచ్చో విమర్శించకూడదు పోలీసులు చెప్తారా? లేదా పోలీసుల ఆధారాలు? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన దానికి పిలిచి విచారిస్తారు వీళ్ళు. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా 14 లక్షల కోట్లని, పోనీ జగన్ ఏమన్నప్పుడు పిలిపించి అట్లా విచారించాడా ఎవరినన్నా? లోకేష్ని 2-3 ఇష్యూస్ మీద సిఐడి వాళ్ళు క్వశ్చన్ చేస్తానికి పిలిచినప్పుడు వెళ్ళాడా లేదా? వెళ్ళి ఏమన్నాడు, ఇట్లాంటి చాలా చూసామన్నాడు. అంతే కదా రేపొద్దునైనా సరే. మరి ఎందుకు ఈ పరిస్థితి చేస్తున్నారు? బేసిక్గా ఒక సరైనటువంటి వాడిని ఇప్పుడు ఆ అబ్యూజ్మెంట్ చేసినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. అబ్యూజ్మెంట్ అనేటటువంటి దాని మీద నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా తప్పు లేదు. ఆ ముసుగులో టోటల్ సోషల్ మీడియాని కంట్రోల్ చేసేయడం అనేటటువంటిది తాత్కాలిక అంశం. ఇప్పుడు వీటిలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం, మనం అప్పటికి చాలా బ్యాలెన్స్డ్గా చెప్తాం, ఎక్కడా దుర్భాష ఉండదు. కానీ కింద కామెంట్ పెట్టేవాడు మాత్రం కడుపు రగిలి పెడుతున్నాడు, నీ మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదా, నువ్వు ఇది చెప్పట్లేదు. మనం ఆ రోజున దుర్భాషలాడలేదు, ఈ రోజున దుర్భాషలాడలేదు. అంటే మనమేమో పార్టీ కార్యకర్తలం కాదు. అదే అనేది దుర్భాషలు ఎవరికి కూడా వాళ్ళు ఆడతారు, పార్టీ కార్యకర్తలు ఆడుకుంటారు. ఈవెన్ ఇప్పుడు జర్నలిస్టుల ముసుగులో కూడా దుర్భాషలు ఆడిన వాళ్ళు లేరా? అంటే వాళ్ళని జర్నలిస్టులు అదే అనేది. కానీ అట్లా అన్నారు కదా, వాళ్ళు పెంచుకున్నారు కదా, ట్యాగులు వేసుకున్నారు. కానీ మనం ఆ ట్యాగులు వేసుకోలేదు, మనం పనిచేసాం జర్నలిస్టులుగా, కాబట్టి మనం చెప్పుకునే అర్హత ఉంది. కానీ మనం ఎక్కడా కూడా ఇవాళ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి దాంట్లో ఆ కామెంట్లో మనం నిలువరించగలుగుతామా? అది దానివల్ల ఏమవుతున్నది ఇక్కడ అంటే అసంతృప్తి అనేది దిగబట్టి, ఇది డెమోక్రసీ. ఒక మనిషిని నేను చెప్పినట్టే నువ్వు విను, నేను చెప్పినట్టే నువ్వు ఆలోచించు, నేను చెప్పినట్టే నువ్వు మాట్లాడు, నేను చెప్పినట్టే రాష్ట్రం జరుగుతోంది, నేను చెప్పినట్టుగానే ఇక్కడ ఏదో జరుగుతోందని నువ్వు ఫీల్ అవ్వు అంటే ఆడపడు. ఎవరికి వాడికి ఇండివిజువల్ ఫీలింగ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయే ముందు ఏం తక్కువ ఉన్నారే ఆంధ్ర నాయకు, మీడియా మొత్తం తెలంగాణ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కాదు ఉంది. మరి తెలంగాణ ఎట్ట సాధ్యమైంది? అదే ఆంధ్ర నాయకులు ఏం పెగ్గలిగారు ఆ రోజున? బేసిక్ గా ఆ రోజున ఆంధ్ర మెచ్చల్లిన విషయం మామూలుగా చిమ్మారా? ఆంధ్ర వాళ్ళ ఆహారం దగ్గర నుంచి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ప్రచారం చేయలేదా? మరి ఆ రోజున ఎవరిని అరెస్ట్ చేశారు? బేసిక్ గా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సైడ్ లైన్ చేయటం ఒక అంశం నుంచి. ఇప్పుడు పాలనకు సంబంధించి జగన్ పాలన కంటే ఈ పాలన బాగుంది అని చెప్పాలంటే పాలన ద్వారా చూపించాలి. అది వదిలేసి ఆ పాలన దుర్మార్గం అనేదే రోజు చూపెడతంటే, కాబట్టి ఈ పాలన బాగుంది అని చెప్పాలనుకుంటున్నారు. ఈ పాలన బాగుంది అని చెప్పాలంటే ప్రజలకి పాలనకి సంబంధించినటువంటి ఫలాలు అందాలి. ఓ ఇసుక అందుబాటుదారులోకి రావడం, ఒక మద్యం ఇబ్బంది లేనటువంటి విధంగా అందుబాటులోకి వెళ్ళటము, ఇట్లాంటివి నడవాలి. లేదంటే కనుక అవి కూడా నేను పెద్ద లెక్కలోకి తీసుకోను, కానీ ఇతరత్ర పౌర సేవలకు సంబంధించి అందేటట్టు చూడాలి. అవి వదిలేసేసి మనం ఇంతసేపు నడుస్తున్నది ఇది రైట్ డిబేట్లకు నడుస్తుంటది, చర్చ దాని చుట్టూ నడుస్తుంటది. ఎన్ని రోజులు నడుపుతాం? ఇప్పుడైతే ఇవాళకి ఇవాళైతే అప్పర్ హ్యాండ్ వెళ్ళదే, నో డౌట్. ఈ చర్చ వైపుకి డైవర్ట్ చేయగలిగారు. ప్రధానమైన అంశాలన్నిటి నుంచి చర్చ పక్కకి తీసుకెళ్లారు. ఎన్ని రోజులు నడపగలుగుతారు? అదే కదా. అంటే ఒకట్లే అండి, మనం కూడా ఒకళ్ళని సంతృప్తి పరచడానికి ఇక్కడ కూర్చొని పని చేయలేము, అలాగే అందరినీ సంతృప్తి పరచలేము. అది ఎవరి వల్ల కాదు. కానీ ఇక్కడ ఒక పాయింట్, మంచి చెడు రెండు మాట్లాడుకుంటే ఇందాక మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వీటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, సోషల్ మీడియాకు ఒక ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చేశారు. ఎందుకంటే ఆయన జగనన్న కాలనీలు అన్నారు కట్టేశారు, గృహప్రవేశాలు చేసి చూపించారు, సచివాలయాలు అన్నారు ఏర్పాటు చేసేసారు, వాలంటీర్ వ్యవస్థ అన్నారు పెట్టేశారు, విలేజ్ క్లినిక్లు అన్నారు పెట్టేశారు, రైతు భరోసా కేంద్రాలు అన్నారు పెట్టేశారు. అంటే అన్నీ వచ్చేసినాయి, ఏది పెండింగ్లో లేదు. పెద్ద ప్రాజెక్టులు అంటారా, రాజధాని అమరావతి లేదంటే పోలవరం, ఓకే అవి పెండింగ్లో ఉన్నాయి, అవి దానికి రకాల కారణాలు లీగల్గా ఆ ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టడంతో సోషల్ మీడియాని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేసి 5 ఏళ్ళు వదిలేశారా? ఒక మన దేవేంద్ర రెడ్డి మీద కేసు పెట్టినా, లేదంటే ఇప్పుడు సజ్జల భార్గవ్ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, దానికి కారణం అదేనా? మున్ముందు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకా లోపలేసేస్తారా? ఇంకేం లేదండి. ఇక్కడ వెరీ స్వేచ్ఛ కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు చివరికి బలిపశువులు అవుతా ఉంటారు, నాయకులు దర్జాగా ఉంటారు. ఇది ఇక్కడ తేలాల్సిన అంశం. ఇక్కడ ఏంటి, కార్యకర్త కూడా ఇక ఆశ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా చెప్పాలంటే జగన్ ఈ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసి తమకేమీ తిననీయలేదన్న కడుపు మంటతో దూరం అయిపోయారు చాలామంది కార్యకర్తలు. వాళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు ఎతికెతికి కేసులు పెడుతున్నారు. వాడు అసలు సాంతర రాజకీయాల మీదనే విరక్తి పుట్టేసింది, జగన్ తమను ఎవరిని చూసుకోలేదు పట్టించుకోలేదు. వాడిని ఎప్పుడైతే కేసులు పెడుతున్నాడు మళ్ళీ వాడు రేపు పొద్దున ఇంకా వాడికి మళ్ళీ కార్యకర్తలు ఇస్తున్నారు వీళ్ళు. అంతే కదా, కార్యకర్తను అప్పచెప్తున్నారు వీళ్ళు తీసుకొచ్చి. అసలు జగన్ వైపుకి మొహం చూసడానికి
ఎవరు ముందుకు పోనటువంటి సందర్భం నుంచి ఇప్పుడు జగన్ రేపు పొద్దున వస్తే రోడ్డు మీదకి జనాలు ఎగబడే పరిస్థితి సృష్టిస్తున్నారు. అవునా? ఎందుకని? నువ్వు వేధించడం వల్ల. అంతే. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులే రీజన్ అయితే గనక అమ్మల నక్కల్ని తిట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఒకళ్ళనే నువ్వు కేసులు పెడతానన్నప్పుడు రెండో వాడికి ఏమైనట్టు? ఇంకొక పాయింట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియలేదు ఈ కేసుల విషయంలో. అప్పుడు 41 నోటీసులు ఇవ్వమంది కోర్టు ఫస్ట్ కేసులు పెట్టినప్పుడు 41 నోటీసులు ఇవ్వడం వరకే పరిమితం అయ్యారు. దాన్నే వామ్మో చూసారా వేధిస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఇవాళ అతనికి ఏం చేయాలో, వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో చూపెట్టారు. జగన్కి ఒక లెసన్ చెప్పారు. కేసులు పెట్టచ్చు, ఆ కేసు కాదు రకరకాల కేసులు పెట్టచ్చు అన్నటువంటిది. ఒక్క రఘురామకృష్ణరాజు విషయంలోనే వీళ్ళు అట్లాంటి తప్పుడు కేసులు పెట్టింది, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వరుస పెట్టి అది. కాబట్టి మిగతా వాళ్ళ విషయంలో అట్లాగే వెళ్ళారా వీళ్ళు అంటే నథింగ్. ఇప్పుడు జరుగుతున్నది ఏమవుతుంది? ప్రతీకారం ఎవరికి ఉండాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను, మీరు మన ఇద్దరి మధ్యన ఉండాలి, కానీ మధ్యలో మూడో వాడు ఎవడో వచ్చి ప్రతీకారం ఏంది? వాడన్నాడని చెప్పి గొడవ ఏంటి? ఇదంతా ప్రతీకారం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? కాదు, మనం ఇక్కడ ప్రతీకారం అనుకుంటున్నాం. ప్రతీకారం కాదు. ప్రతీకారం కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తుండొచ్చు. అది కూడా వాళ్ళకి పార్టీ ప్రేమతో తప్పించి వాళ్ళ వ్యక్తిగత ద్వేషం కాదు కదా. బేసిక్గా చెప్పాలంటే పార్టీ ప్రేమ అంతే. చంద్రబాబునంటే తమనన్నట్టు ఫీల్ అయ్యారు, భువనేశ్వర్ గారిని అంటే తమనన్నట్టు ఫీల్ అయ్యారు, లోకేష్ అంటే తమనన్నట్టు ఫీల్ అయ్యారు. అంతే తప్పించి వాళ్ళకి ప్రతీకారం ఏముంది? వాళ్ళు తెలుగుదేశానికి నష్టం చేకూర్చారు కాబట్టి వీళ్ళకి నష్టం చేకూర్చాలన్నటువంటి ప్రతీకారం. కానీ అది ఎవరు వినియోగించుతున్నారు? ఇక్కడ ఇదివరకు ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ దాన్ని సమర్థిస్తున్నాడు. అలా చేయలేదని వెంటపడ్డాడు. అంటే ఇప్పుడు రేపు పొద్దున డెమోక్రసీని ఎవరు ఇవాళ కిల్ చేస్తున్నది? డెమోక్రసీ పరంగా నువ్వేమో నా ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తాను, 30,000 మంది అమ్మాయిలను ఎత్తుకుపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకెళ్లి విచార గృహాలకు అమ్మేశారు, ఏది వాలంటీర్లు తీసుకెళ్ళి అని మాట్లాడచ్చు. అది అసభ్యత కాదా? ఏం ఆధారం ఉంది దానికి? మొన్న కూడా మాట్లాడితే 30,000 మంది అన్నాడు, చివరికి ఏమని తేలింది అక్కడ? ఇవాళ కూడా మిస్ అవుతున్నారు 20-30,000 మంది అని తేలిందే, మళ్ళీ దొరుకుతున్నారని తేలిందే. కానీ దానికి ఎలాంటి తప్పు ప్రచారం చేసాం? గంజాయి ఇవాళ దొరుకుతున్నా కూడా జగన్ టైంలో వల్లనే, లేకపోతే అంతకుముందు మరి గంజాయి ఎందుకు దొరికింది? అప్పుడు ఈ మధ్యన ఏదో నిన్న ఓ సినిమా చూసా, ఏదో సినిమాలో గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళని కాల్చి చంపిన సంఘటన. ఏది మన అప్పుడు చిత్తూరు జిల్లాలో 11 మందినో 12 మందినో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాను కాల్చి చంపారు కదా. దాని మీదన ఒక సినిమా తీస్తూ ఎండింగ్లో కంక్లూజన్లో ఇది ప్రస్తావించారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఇతని పేరేంది కాదు, మన రజనీకాంత్ సినిమా వెట్టయాన్ని వేటగాడని ఇచ్చారు కదా, అది నిన్న చూసి నేను షాక్ అయ్యా. అంటే అసలు అది చర్చకు కూడా రాలేదు. దాంట్లో ఏంటో తెలుసా, చివరిలో అది మామూలుగా తప్పుడు కేసులతో ఎన్కౌంటర్లు చేయడం, దాని మీద అందరినీ ఎన్కౌంటర్ అంటే ప్రజలు రెచ్చిపోతారు, చేసే అంటారు. చేసిన తర్వాత అందులో నిజమైనటువంటి ఒక అమాయకుడు చచ్చిపోతే ఎట్లా అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని చాలా అద్భుతమైన సినిమా తీశాడు. ఒకప్పుడు అతని పేరేంటి, సూర్య తీసిన సినిమా ఒక జడ్జి గారికి సంబంధించింది. అయితే ఇది తీస్తూ దాంట్లో మెన్షన్ చేసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, ఒక అతను పాపం నిజంగా అక్కని పిలిచేటటువంటి అమ్మాయిని వీళ్ళందరూ కలిసి ఒక పర్యావరణ అంశం మీద అంటే ఎడ్యుకేషన్ మాఫియా గురించి యాజిటేషన్ చేస్తుంటే ఆ మాఫియా ఆ అమ్మాయిని చంపించేసింది. ఆ సొంత తమ్ముడు అని పిలుచుకునేటటువంటి అబ్బాయే రేప్ చేశాడని చెప్పి అతన్ని జనం రచ్చ చేస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. అది ఫైనల్గా అది కాదని చెప్పి అమితాబ్ బచ్చన్ ఏమో ఈ లాయర్ దీని తరపున ఏది హ్యూమన్ రైట్స్ కమిషన్ అతను ఇతన్ని కన్విన్స్ చేశాక ఇతను తప్పు తెలుసుకుని మొత్తం సెటరైట్ చేశాక అది ఇతను తప్పు లేదని చెప్పడం నడిచింది. ఎండింగ్లో ఏం చూపెట్టారంటే అది తమిళ సినిమా కదా, అమాయకులైన తమిళుల్ని ఆంధ్రప్రదేశ్లో చంపారని చెప్పారు. అంటే ఏంటి, అక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు కానీ అమాయకులు అసలైన స్మగ్లర్లను పట్టుకోలేక వీళ్ళని చంపారు అన్నటువంటి. రేపు పొద్దున అదే చర్చ కదా. నువ్వు ఎవడు ప్లాట్ఫారాలకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే అన్ని పార్టీల యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నింటినీ నిషేధించాలి, అంతే కదా. అన్ని పార్టీలు ఆర్గనైజ్డే, ఎవరిది కాదు. అది క్రైమా?
ఇప్పుడు క్రైమ్ అని అంటున్నారుగా. అదే క్రైమ్ అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కోర్టులు చెప్పట్లేదు కదా. వైసీపీ సోషల్ మీడియాని కంప్లీట్గా అంతం చెయ్యాలి అని అనుకున్నట్టుగా ఉన్నాయా నిజంగా? అంటే ఒకప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒకప్పుడు గ్రామ సచివాలయాలు ఉండేవి, ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఒకప్పుడు వైసీపీకి పెద్ద సోషల్ మీడియా ఉండేది, అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాని వాటితో పరిగణలోకి తీసుకోలేము. సోషల్ మీడియా ఈజ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఇది ఒక మీడియా ప్లాట్ఫామ్. అవును. ప్రింట్ మీడియా ఫెయిల్ అయ్యి, కేబుల్ మీడియా ఫెయిల్ అయ్యి, ఎలక్ట్రానిక్ మీడియా ఫెయిల్ అయ్యాక వచ్చిన ప్లాట్ఫామ్. అవును. దీన్ని తొక్కడం అంటే ఏం లేదు. జగన్కి చుట్టూ ఉన్న వనరులని క్లోజ్ చేస్తే, అంటే మీడియాలో, ప్రింట్ మీడియాలో ఈనాడు జ్యోతి రాసిందే వార్త అయ్యాక ఇంకొకటి అవకాశం లేనప్పుడు మళ్ళీ తమకి లైఫ్ తెచ్చుకోవడం కోసం 10 ఏళ్ళు పట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన కాంగ్రెస్ని రోజు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంటే కాపాడుకోవడానికి పెట్టుకున్న సాక్షి. అంటే వాస్తవం ఏంటో రెండవ కోణాన్ని చూపెట్టాడు. మనం రోజు నేను ఎందుకు 3 పేపర్లు చదువుతా, అందులో మొదటి ఈనాడు చదివి తర్వాత సాక్షి చదివి తర్వాత జ్యోతి చదువు, అంటే బోత్ సైడ్స్ వెర్షన్స్ వెళ్ళాలి జనం. ఇది మనం జెన్యూన్గా డెమోక్రసీ కోరుకునేటటువంటి వాళ్ళం ఎక్స్పెక్ట్ చేసి. ఇప్పుడు అలాంటి రెండవ వెర్షన్ ఉండకూడదు అన్నటువంటి యాటిట్యూడ్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది సక్సెస్ అవుతుందా అంటే చూడాలి. అదే కదా, చూద్దాం. మొత్తానికి అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతుంది. వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి అబ్యూజ్డ్గా ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే పోస్టులు పెట్టారో, అందులో ఇప్పుడు ఈ వారంలో కీలక నేతలు అరెస్ట్ కాబోతున్నారు అనేది, అలాగే రామ్ గోపాల్ వర్మ, పోసాని మీద కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇంకేం జరగబోతుందని చూద్దాం.